తరువాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు: ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడ అన్ని విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబీరుషుడు అనే రాజు ఉండేవాడు. అంబీరుషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబీరుషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగ పశువును దొంగలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబీరుషునితో ఇలా అన్నాడు: రాజా, యజ్ఞ పశువును ఎవరో తీసుకుని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారం జరిగింది. దీనికి ప్రాయశ్చిత్వము చేయాలి. నీవు యజ్ఞ పశువును అయినా తీసుకునిరా, లేకపోతే పశువుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకునిరా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది అని అన్నాడు పురోహితుడు. అంబరీషుడు వేల కొలది ఆవులు ఇస్తాను, ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినది అంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచూకిని భార్య ఇలా అంది: నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుణ్ణి ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వను అని చెప్పింది. రుచీకునకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన సునస్సేపుడు. ఆ సునస్సేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు: ఓ అంబరీష, పెద్ద కుమారుణ్ణి నా తండ్రి, చిన్న కుమారుణ్ణి నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు అంటే మధ్యముడైనను నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకుని